Namaste, I'm Kanchana, advocate. Today I'm dealing with landmark judgments of check bounce cases. That is section 138 of NI Act cases. First one is Yogendra Pratap Singh versus Savitri Pandey, 2014, volume 10, Supreme Court cases, page number 713. Any complaint filed before expiry of 15 days from the date on which the notice has been served on the drawer or accused is no complaint in eye of law under section 142 of NI Act because cause of action has not arisen yet. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీస్ పీరియడ్ కంప్లీట్ అవ్వకముందే ఒకవేళ కంప్లైంట్ ఫైల్ చేసినట్లయితే ఆ కంప్లైంట్ ఈజ్ నాట్ ఏ కంప్లైంట్ ఇన్ ఐ ఆఫ్ లా అండర్ సెక్షన్ 142 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అండ్ కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అవ్వాలి అంటే నోటీస్ పీరియడ్ కంప్లీట్ అయిపోవాలి, డ్రాయర్ ఆర్ అక్యూజ్డ్ చెక్ అమౌంట్ పే చేయనట్లయితే అలాంటి సిచ్యువేషన్లోనే కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది అరైజ్ అవుతుంది. కాబట్టి నోటీస్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాతనే కంప్లైంట్ అనేది ఫైల్ చేయాలి. ఒకవేళ నోటీస్ పీరియడ్ కంటే ముందే కంప్లైంట్ ఫైల్ చేసినట్లయితే దట్ ఈస్ నాట్ ఏ కంప్లైంట్ ఇన్ ఐ ఆఫ్ లా అని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ యోగేంద్ర ప్రతాప్ సింగ్ వర్సెస్ సావిత్రి పాండే, 2014 Supreme Court judgment. Okay, next case is Mahesh Kumar Kejriwal versus Banus Jindal, AR 2022 Supreme Court. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అక్యూజ్ కెనాట్ క్లైమ్ బ్లాంకెట్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ పర్సనల్ అపియరెన్స్ ఇన్ కేసెస్ అండర్ సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్. అంటే ఆల్ అకేషన్స్లో కూడాను నేను రాను అని బ్లాంకెట్, నా ఇష్టం వచ్చినట్టు రాను అని, ఎప్పుడు పడితే అప్పుడు రాను అని బ్లాంకెట్ ఎగ్జంప్షన్ తీసుకోవడానికి ఎన్ఐ యాక్ట్లో అవ్వదు అని చెప్పింది అనమాట. బ్లాంకెట్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ పర్సనల్ అపియరెన్స్ ఇన్ కేసెస్ ఆఫ్ సెక్షన్ 138 యాక్ట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ద అక్యూజ్ పర్సన్ అని చెప్పింది. ఏ కేసు అంటే మహేష్ కుమార్ కేజ్రీవాల్ వర్సెస్ బానుస్ జిందాల్, AR 2022 Supreme Court. Okay, next case is Ritesh Babu Unnikrishnan versus State NCT of Delhi, 2022 Supreme Court. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు అబ్జర్వ్ దట్ ద హైకోర్ట్ షుడ్ బి స్లో టు గ్రాంట్ రిలీఫ్ ఆఫ్ క్వాషింగ్ ఏ కంప్లైంట్ అండర్ సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ ఎట్ ఏ ప్రీ ట్రయల్ స్టేజ్. ఎవరైనా ఎన్ఐ యాక్ట్ కేసెస్లో క్వాష్కి వెళ్ళినట్టయితే, అది ఒకవేళ ప్రీ ట్రయల్ స్టేజ్లోనే క్వాష్కి వెళ్ళినట్లయితే హైకోర్ట్స్ కాస్త స్లోగాను చూసి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పిందన్నమాట. ఏ కేసు అంటే రితీష్ బాబు ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ, 2022 సుప్రీం కోర్ట్. క్వాష్ ఆఫ్ కంప్లైంట్ అండర్ సెక్షన్ 138 అట్ ద స్టేజ్ ఆఫ్ ప్రీ ట్రయల్ స్టేజ్లో అయితే కాస్త హైకోర్ట్స్ స్లోగా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ Teddy Singh versus Narayan Das Mahant, 2022 Supreme Court. Supreme Court observed that it cannot be expected of the complainant to initially lead evidence relating to financial status unless such case was set up in reply notice by the accused person. As a general rule, ఏంటంటే కంప్లైనెంట్ హిస్ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఇనీషియల్గా ఎవిడెన్స్ ఏమి కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఒకవేళ అక్యూజ్ పర్సన్ రిప్లై నోటీస్లోన నీకు ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, ఫైనాన్షియల్ కెపాసిటీ లేదు అని చెప్పినట్లయితేనే ఇనీషియల్ బర్డెన్ ఈజ్ ఆన్ ద కంప్లైనెంట్. అదర్వైజ్ ఇనీషియల్ బర్డెన్ ఈజ్ ఆన్ ద అక్యూజ్ పర్సన్. ఎందుకంటే సెక్షన్ 139 is shows the presumption. That's why burden of proof is reverse burden on the accused person. Modi Cements Limited versus Kuchil Kumar Mandi, AR 1998 Supreme Court, 1056. If the check is issued towards an existing debt or liability, the drawer cannot issue stop payment instructions to the bank nor his
penal liability be absolved by giving notice to the payee not to present the check. Modi Cements Limited versus Kuchil Kumar Mandi, AR 1998 సుప్రీం కోర్ట్. ఈ కేసులో ఏం చెప్తుందంటే, ఒకవేళ అక్యూజ్ పర్సన్ ఏదైనా ఎగ్జిస్టింగ్ డెట్ ఆర్ లయబిలిటీ కోసం ఏదైనా చెక్ ఇష్యూ చేసినట్లయితే, ఇష్యూ చేసిన తర్వాత బ్యాంకర్కి స్టాప్ పేమెంట్ అని ఇవ్వడానికి డైరెక్షన్స్ ఇవ్వడానికి లేదు. అండ్ ఆల్సో పేయి కూడా నువ్వు చెక్ని ప్రజెంట్ చేయొద్దు అని చెప్పడానికి లేదు. వన్స్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్కి చెక్ ఇచ్చిన తర్వాత అతనికి స్టాప్ చేసే రైట్ అనేది ఉండదు. మోడీ సిమెంట్స్ లిమిటెడ్ వర్సెస్ కుచిల్ కుమార్ మండి, ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పిందనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ బసలింగప్ప వర్సెస్ ముది బసప్ప, 2019 సుప్రీం కోర్ట్. ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రిన్సిపల్స్ ఆన్ సెక్షన్ 118A అండ్ సెక్షన్ 138 ఆఫ్ NI యాక్ట్ సమ్మరైజ్. ఇందులో ఎలా సమ్మరైజ్ చేసిందంటే, వన్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ చెక్ ఈజ్ అడ్మిటెడ్, ఒకవేళ అక్యూజ్ పర్సన్ చెక్ని తనే అడ్మిట్ చేశాడని చెప్పినట్లయితే అండర్ సెక్షన్ 139 of NI Act mandates the presumption that check was for discharge of any legally enforceable debt or other liability. చెక్ని అడ్మిట్ చేశాడు అని అంటే ఆ చెక్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్కి ఇచ్చినట్టే ప్రెజ్యూమ్ చేయాలి అండర్ సెక్షన్ 139 అని చెప్తుంది అనమాట. ఇంకా స్టాండ్ ఆఫ్ ప్రూఫ్ ఫర్ రిబటింగ్ ద ప్రిజంప్షన్ ఈజ్ దట్ ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ. NI కేసెస్లో, చెక్ బౌన్స్ కేసెస్లో స్టాండ్ ఆఫ్ ప్రూఫ్ ఎలా ఉండాలి అంటే ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ ఉంటే సరిపోతుంది. నో నీడ్ ఆఫ్ ఎనీ బియాండ్ రీజనబుల్ డౌట్, ఓన్లీ ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ ఉంటే సరిపోతుంది. థర్డ్ వన్ ఈజ్ టు రిబట్ ద ప్రిజంప్షన్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ద అక్యూజ్ టు రిలై ఆన్ ఎవిడెన్స్ లెడ్ బై హిమ్. అంటే రిబట్ ఆఫ్ ద ప్రిజంప్షన్ అండర్ సెక్షన్ 139 తీసుకునేటప్పుడు అక్యూజ్ పర్సన్ కి ఆప్షన్ ఉంటుంది అనమాట. తను ఓన్ గానైనా ఎవిడెన్స్ అనేది లెట్ చేయొచ్చు, ప్రొడ్యూస్ చేయొచ్చు, ఆర్ ఆన్ మెటీరియల్ సబ్మిటెడ్ బై ద కంప్లైనెంట్ ఇన్ ఆర్డర్ టు రైజ్ ద ప్రాబబుల్ డిఫెన్స్. లేకపోతే మెటీరియల్స్ ప్రొడ్యూస్ బై ద కంప్లైనెంట్ ఉన్నవి కూడా తనకి ఫేవరబుల్ డిఫెన్స్ ఉన్నదనుకోండి, తను యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే టు రిబట్ ద ప్రిజంప్షన్ అక్యూజ్ పర్సన్ ఓన్ గా కూడా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, లేకపోతే మెటీరియల్స్ సబ్మిటెడ్ బై ద కంప్లైనెంట్ దాన్ని బేస్ చేసుకుని కూడా తనకి ఫేవరబుల్ గా డిఫెన్స్ ఏమైనా ఉన్నట్టయితే దాన్ని కూడా రైట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ దట్ ఈస్ నాట్ నెసరీ ఫర్ ద అక్యూజ్ టు కమ్ టు విట్నెస్ బాక్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హిస్ డిఫెన్స్. అక్యూజ్ పర్సన్ తన డిఫెన్స్ ఇవ్వడానికి విట్నెస్ బాక్స్ కి రావాల్సిన నెసెసిటీ లేదు. ఎందుకంటే 139 ఇంపోజెస్ అండ్ ఎవిడెన్షియరీ బర్డెన్ అండ్ నాట్ పర్సుయేసివ్ బర్డెన్. 139 ఆఫ్ NI యాక్ట్ ఏం చెప్తుందంటే ఓన్లీ ఎవిడెన్షియరీ బర్డెన్, కాబట్టి విట్నెస్ బాక్స్ లోకి వచ్చి డిఫెన్స్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు అని చెప్తుంది అనమాట. ఇవన్నీ కూడా బసలింగప్ప వర్సెస్ ముది బసప్ప 2019 సుప్రీం కోర్ట్ కేస్. Okay, next one is Surinder Singh Deswal versus Virender Gandhi, 2019 Supreme Court. This case relates to section 148 of NI Act. Section 148 of NI Act interim compensation at appellate stage. ఇది retrospective in nature. ఎందుకంటే ఆల్రెడీ appellant ట్రయల్ కోర్టులో కన్విక్ట్ అయ్యాడు కాబట్టి రిట్రోస్పెక్టివ్ అప్లికేషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ కేస్ ఈజ్ జీజే రాజా వర్సెస్ తేజ్రాజ్ సురానా, 2019 సుప్రీం కోర్ట్. దిస్ కేస్ రిలేట్స్ టు సెక్షన్ 143A ఆఫ్ NI ప్రాస్పెక్టివ్ ఇన్ ఆపరేషన్. అంటే 2018 అమెండ్మెంట్ వచ్చింది కదా, ఆ అమెండ్మెంట్ తర్వాత ఏవైనా కేసెస్ అయినట్లయితే, ఏవైనా అఫెన్స్ జరిగినట్లయితే ఆ కేసెస్కే సెక్షన్ 143A ఆఫ్ NI యాక్ట్ అప్లై అవుతుంది అనమాట. సెక్షన్ 143A ఆఫ్ NI యాక్ట్ కెన్ బి అప్లైడ్ ఆర్ ఇన్వోక్ ఓన్లీ ఇన్ కేసెస్ వేర్ ద అఫెన్స్ అండర్ సెక్షన్ 138 వాజ్ committed after introduction of the said
సెక్షన్ 143A ఇన్ ఏ స్టాట్యూట్ బుక్. అంటే 2019 అమెండ్మెంట్ తర్వాత ఏదైనా అఫెన్స్ అండర్ సెక్షన్ 138 అయినప్పుడే సెక్షన్ 143A అనేది అప్లై అవుతుంది అనమాట. దిస్ ఇస్ 143A ఈస్ ఇంటరిమ్ కాంపెన్సేషన్ అట్ ట్రయల్ కోర్ట్స్. Next case is NEPC Micon Limited versus Magma Leasing Limited. AR 1999, Supreme Court 1952, page number. Effect of closing of account. If a person chooses to close his account in bank after issuing the check, it amounts to an offence under section 138 of NI Act as there is insufficiency of funds. అంటే చెక్ ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత ఒకవేళ అకౌంట్ క్లోజ్ చేశారనుకోండి, అకౌంట్ క్లోజ్ చేసినంతలో అతన్ని లయబిలిటీ అనేది ఏమీ పోదన్నమాట. ఇట్ అమౌంట్స్ టు అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ యాజ్ దెర్ ఈజ్ ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్. ఎందుకంటే అకౌంట్ క్లోజ్ చేశారు కాబట్టి అకౌంట్లో ఏమీ అమౌంట్ ఏది లేదు కాబట్టి ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ అనే అవుతుంది అన్నమాట. Okay, next. Kenya Isaac Jeeman versus P. Abraham and another, 2005 Supreme Court. Even if the check was issued in respect of closed accounts, still the accused is liable for an offence under section 138. N.A. Isaac Jeeman versus P. Abraham and another, 2005 Supreme Court. ఒకవేళ క్లోజ్డ్ అకౌంట్ నుండి చెక్ ఏదైనా ఇష్యూ చేసినా సరే హీఈస్ లయబుల్ అండర్ సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ అని సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈస్ ఎంఎస్ఆర్ లెదర్స్ వర్సెస్ ఎస్ పళనియప్పన్, 2013 వాల్యూమ్ 10 సుప్రీంకోర్టు కేసెస్ 568. ఓకే, ఈ కేసులో ఏం చెప్పిందంటే, as the check can be presented any number of times within the validity. అంటే మనకి చెక్ వ్యాలిడిటీ ఉంటుంది 3 months ఉంటుంది కాబట్టి ఈ 3 months లో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం బ్యాంక్ లో ప్రెజెంట్ చేసుకోవచ్చు. ఇఫ్ ద నోటీస్ హ్యాస్ నాట్ బీన్ ఇష్యూడ్ ఆన్ ఎనీ అదర్ ఎర్లియర్ అకేషన్స్, ఒకవేళ నోటీస్ ఇవ్వలేట్లయితే, ఒకవేళ డిజైనర్ అయితే కదా మనం నోటీస్ ఇస్తాం, అలాగా నోటీస్ ఇవ్వనట్లయితే ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. కానీ ఒకసారి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మనం కావాలంటే సబ్సిక్వెంట్ ప్రెజెంటేషన్ అనేది చేయొచ్చు బ్యాంక్లో. కానీ నోటీస్ మాత్రం ఒకసారి ఇవ్వాలి. సబ్సిక్వెంట్ డిజోనర్ ఆఫ్ చెక్ కి మళ్ళీ దానికి నోటీస్ అనేది ఇవ్వకూడదు. నోటీస్ అనేది ఒకసారి ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా కావాలంటే చెక్ని ప్రెజెంట్ చేయొచ్చు. కానీ ఆ సబ్సిక్వెంట్ డిజోనర్ అయ్యేదానికి మాత్రం నోటీస్ ఇవ్వడానికి లేదన్నమాట. ఎంఎస్ఆర్ లెదర్స్ వర్సెస్ ఎస్ పళనియప్పన్, 2013 వాల్యూమ్ 10 సుప్రీంకోర్టు కేసెస్ 568. ఈ కేసులో ఏం చెప్పారంటే, విత్ ఇన్ ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ చెక్ లో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం బ్యాంక్ లో ప్రెజెంట్ చేయొచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్యాంక్ లో ప్రెజెంట్ చేయొచ్చు. కానీ ఒకసారి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా కావాలంటే మనం చెక్ ప్రెజెంట్ చేయొచ్చు. కానీ సబ్సిక్వెంట్ డిజోనర్ అయ్యేదానికి మళ్ళీను నోటీస్ ఇస్తామంటే అవ్వదు. నోటీస్ అనేది ఓన్లీ ఒకసారి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వన్, లక్ష్మి ధ్యాయిచం వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, 2012 వాల్యూమ్ 13 సుప్రీం కోర్ట్ కేసెస్ 375. However, if after notifying the drawer about mismatch of signature with the specimen signature given to the bank, arrangement is not made by the drawer, then section 138 of NI Act is attractive. Lakshmi Dhyacham versus State of Gujarat, 2012 వాల్యూమ్ 13 సుప్రీం కోర్ట్ కేసెస్ 375. ఈ కేసులో ఏం చెప్పిందంటే, నీకు ఒకసారి చెక్ మీద నీ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయ్యింది అని నీకు నోటిఫై చేసినట్లయితే, ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు
నువ్వు వచ్చి నీ సిగ్నేచర్ మళ్ళీ నువ్వు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వనట్లయితే సెక్షన్ 138 యాక్ట్ అనేది అప్లై అవుతుంది అని చెప్పింది అనమాట. విజయ్ వర్సెస్ లక్ష్మణ్ 2013 వాల్యూమ్ 3 సుప్రీం కోర్ట్ కేసెస్ సెక్షన్ 80 cases page number 86. Burden of proof is on the accused, reverse burden, that is due to sections 118 and 139 of NI Act. If not rebutted, the presumption is that the accused was issued for consideration. ఈ ప్రిజంప్షన్స్ ఏం చెప్తున్నాయంటే ఒకవేళ రిబట్ చేయనట్లయితే కన్సిడరేషన్ తీసుకున్నట్టుగానే ప్రెజ్యూమ్ చేస్తాయి. Burden of proof is on the accused that the check was not issued towards a debt or other liability. నేను ఈ పర్టికులర్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్ ఆర్ అదర్ లయబిలిటీకి నేను చెక్ ఇవ్వలేదు అని ప్రూవ్ చేయవలసిన బర్డెన్ అక్యూజ్ పర్సన్ మీద ఉందన్నమాట. He has to late credible evidence for rebut this presumption. Credible evidence అనేది ఇవ్వాలన్నమాట. Mere denial of averments will not suffice to shift this burden to the complainant. అంటే జస్ట్ డేనియల్ ఆఫ్ ఎవర్మెంట్స్ ఇస్తే సరిపోదన్నమాట. క్రెడిబుల్ ఎవిడెన్స్ అనేది ఇవ్వాలి. ఫర్ దిస్ చెక్ వాజ్ నాట్ ఇష్యూడ్ ఫర్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్ అని క్రెడిబుల్ ఎవిడెన్స్ అనేది ఇవ్వాల్సిన బర్డెన్ ఈజ్ ఆన్ ద అక్యూజ్ పర్సన్. ట్రయంబక్ ఎస్ Hedge versus Sripath 2022 Supreme Court Volume 1 Supreme Court Cases 2022 Volume 1 Supreme Court Cases 742. Rebuttable presumption must be made before trial court, not before the high court. మనం ఏదైనా రిబటబుల్ ప్రిజంప్షన్ అనేది రైట్ చేయాలి అంటే దాన్ని ట్రయల్ కోర్టులో చేయాలి. ఇనీషియల్గా వెళ్ళి హైకోర్టులో రైట్ చేయడానికి లేదనమాట. నెక్స్ట్ వన్ ఈస్ హిటెన్ పి దలాల్ వర్సెస్ బ్రతీంద్రనాథ్ బెనర్జీ AR 2001 Supreme Court page number 3897. Presumption under section 139 of NI Act is presumption of law. It is not a presumption of fact. This presumption has to be raised by the court in all cases once the factum of dishonor is established. The onus of proof to rebut this presumption lies on the accused person. అంటే ఫ్యాక్టమ్ ఆఫ్ డిజానర్ అనేది ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత కోర్ట్ ప్రెజ్యూమ్ దట్ అంటే డిజానర్ అయింది కాబట్టి అంటే వీడే చేస్తాడు అంటే అక్యూజ్ పర్సన్ చేసినట్టు అని కోర్ట్ ప్రెజ్యూమ్ చేస్తుంది అనమాట. దెన్ ద ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ టు రిబట్ ద ప్రిజంప్షన్ ఈజ్ ఆన్ ద అక్యూజ్ పర్సన్. ఓకే, కాంప్రమైజ్ రిలేటెడ్ కాంపౌండ్ చేసుకుంటారు అనేటప్పుడు సెక్షన్ 147 రిలేటెడ్ కేసెస్ దామోదర్ ఎస్ ప్రభు వర్సెస్ సయ్యద్ బాబాలా హెచ్ AR 2010 సుప్రీం కోర్ట్ 1907. అదే ఫస్ట్ ఆర్ సెకండ్ హియరింగ్ లో అయితే ఏమీ కాస్ట్లు ఉండవు, కాంపౌండ్ చేసుకోవడానికి అలౌ చేస్తారు. సబ్సిక్వెంట్ స్టేజ్ లో అయితే 10% ఆఫ్ ద చెక్ అమౌంట్ టు బి డిపాజిటెడ్ యాజ్ కాస్ట్ ఇన్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఒకవేళ కోర్ట్ ఆఫ్ సెషన్ ఆర్ హైకోర్టులో కాంప్రమైజ్కి వచ్చినట్లయితే 15% ఆఫ్ ద చెక్ అమౌంట్ టు బి డిపాజిటెడ్ యాజ్ ఎ కాస్ట్ ఇన్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఒకవేళ సుప్రీంకోర్టులో కాంప్రమైజ్కి వచ్చినట్లయితే 20% ఆఫ్ ద చెక్ అమౌంట్ హ్యాస్ టు బి డిపాజిటెడ్ యాజ్ కాస్ట్ ఇన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చింది. కె భాస్కరన్ వర్సెస్ శంకరన్ వైద్యన్ బాలన్ AR 1999 Supreme Court 3762 page number. This case relates to notice section 27 of General Clauses Act. Once the sender dispatches notice with correct address of the sendee by post, then the notice is deemed to be served. అంటే కరెక్ట్ అడ్రస్ కి నోటీస్ పంపించినట్లయితే ఆ నోటీస్ సర్వ్ అయినట్టుగానే ప్రెజ్యూమ్ చేయాలి అని సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్తుంది. అండ్ ఆల్సో జనరల్ క్లాస్ యాక్ట్ కూడా అదే చెప్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ రాజ్రెడ్డి కళ్యాణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అండ్ అనదర్
2024 Supreme Court. Section 138 of NI Act, court cannot compel the complainant to give consent for compounding. Mere repayment won't absolve the accused. అంటే కాంపౌండ్ చేసుకునేటప్పుడు అక్యూజ్ పర్సన్ ని కంప్లైనెంట్ ని కోర్టు కంపెల్ చేయకూడదు అని సుప్రీంకోర్టు 2024 సుప్రీంకోర్టు రాజ్రెడ్డి కల్లాం వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అండ్ అనదర్ ఇందులో చెప్తుంది అనమాట. కోర్టు ఏం చెప్తుందంటే ఈవెన్ తో కంప్లైనెంట్ హ్యాస్ బీన్ డ్యూలీ కాంపెన్సేటెడ్ బై ద అక్యూజ్ ఎట్ ద కంప్లైనెంట్ డస్ నాట్ అగ్రీ for the compounding of offense, the court cannot compel the complainant to give consent for compounding the matter. అంటే ఏంటి, డ్యూలీ కాంపన్సేట్ చేసేసినా సరే, అంటే చెక్ అమౌంట్, కాస్ట్, ఇంకా కాంపన్సేషన్ అన్నీ కూడాను అక్యూజ్ పర్సన్ పే చేసినా సరే, ఒకవేళ కంప్లైనెంట్ కాంపౌండ్ చేసుకోవడానికి యాక్సెప్ట్ చేయకపోతే కన్సెంట్ ఇవ్వమని కోర్ట్స్ కంపెల్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ట్రూ దట్ ద మీర్ రీపేమెంట్ ఆఫ్ అమౌంట్ కెనాట్ మీన్ దట్ ద అపీలెంట్ ఈజ్ అబ్జాల్వ్డ్ ఫ్రమ్ క్రిమినల్ లయబిలిటీ అండర్ సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్. మొత్తం అంతా కూడా కాంపన్సేట్ చేసిన తర్వాత కూడా అక్యూజ్ పర్సన్ లయబిలిటీ అనేది పోదు అని చెప్తున్నారు అనమాట. కానీ ప్రీవియస్ గా ఏంటంటే ఇన్ 2017 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో మెసెస్ మీటర్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అదర్స్ వర్సెస్ కంచన్ మెహతాల్లో ఇందులో ఆబ్సెన్స్ ఆఫ్ కన్సెంట్ ఆఫ్ ద కంప్లైనెంట్ అయినా సరే కాంపౌండ్ చేయొచ్చు. ఎలా అంటే కేసుని క్లోజ్ చేసి డిశ్చార్జ్ చేస్తారనమాట అక్యూజ్ ని, అలా చేసేవాళ్ళు. కానీ సుప్రీంకోర్టు 2021 in re expeditious trial of cases under section 138 of NI Act లో ఇందులో ఏం చెప్పారంటే ఇన్ రే ఎక్స్పెడిషియస్ ట్రయల్ ఆఫ్ కేసెస్ అండర్ సెక్షన్ 138 యాక్ట్ లో 2017 జడ్జిమెంట్ నాట్ గుడ్ లా అని చెప్పింది అనమాట. అంటే ఏంటి, ప్రెసెంట్ కాంప్రమైజ్ అవ్వాలి అంటే, కాంపౌండ్ అవ్వాలి అంటే కన్సెంట్ ఆఫ్ ద కంప్లైనెంట్ ఈజ్ మ్యాండేటరీ అని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ at the same time court said that it could quash the criminal proceedings by taking note of peculiar facts of the case. In this regard the court distinguished the compounding of a complaint and quashing of a complaint. కాంపౌండ్ చేయకూడదు కానీ క్వాష్ చేయొచ్చు. కానీ క్వాష్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది, హైకోర్టుకు ఉంటుంది అండర్ ఆర్టికల్ 226, సుప్రీంకోర్టుకు ఉంటుంది అండర్ ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కానీ ట్రయల్ కోర్ట్స్ మాత్రం క్వాష్ చేసే రైట్ లేదు. కాబట్టి ఒకవేళ అంటే మనం ఏంటి, ఇప్పుడు ప్రెసెంట్ ఇది కేసుని యూటిలైజ్ చేసుకోవాలంటే మన అమౌంట్ అంతా పే చేస్తాం, అంత అమౌంట్ కాంపన్సేషన్ చేస్తాం అనుకోండి. చెక్ అమౌంట్ పే చేస్తాం, కాస్ట్ ఇచ్చేసాం, కాంపన్సేషన్ పే చేసిన తర్వాత కూడా కాంపౌండ్ అవడానికి రానట్లయితే, కన్సెంట్ ఇవ్వనట్లయితే ఇప్పుడు పార్టీస్ ఏం చేయాలంటే అక్యూజ్ పర్సన్ గో టు బిఫోర్ ద హైకోర్ట్ ఫర్ క్వాష్ ద పిటిషన్ అనమాట. ఈ కేసులో ఏంటంటే ఈ అక్యూజ్ పర్సన్ చెక్ అమౌంట్ ఇచ్చేసాడు, కాస్ట్లు పే చేశాడు, ఇంకా కాంపన్సేషన్ పే చేశాడు, ఇంకా అడిషనల్ గా కూడాను బేస్డ్ ఆన్ ఆర్డర్ గివెన్ బై ద కోర్ట్ అడిషనల్ అమౌంట్ కూడాను పే చేశాడు. కానీ కంప్లైనెంట్ ఏంటి, కాంప్రమైజ్ కి రావట్లేదు, కన్సెంట్ ఇవ్వట్లేదు అనమాట కాంప్రమైజ్ కి. అందుకని కోర్టు ఏం చేశారంటే బేస్డ్ ఆన్ పెక్యులియర్ సర్కమ్స్టెన్సెస్, ఇంకా ఈ అక్యూజ్ పర్సన్ లాస్ట్ 1 year నుండి కూడా జైల్లోనే ఉంటున్నారు అనమాట. కాబట్టి ఇంకా తను జైల్లో ఉండవలసిన నెసెసిటీ లేదు. కేసుని సుప్రీంకోర్టు క్వాష్ చేసింది బేస్డ్ ఆన్ బై ఇన్వోకింగ్ ఇట్స్ పవర్స్ అండర్ సెక్షన్ 142 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి మనం ఇప్పటి నుంచి ఒకవేళ మనం ఎంత అమౌంట్ కూడా పే చేసిన తర్వాత కూడా కాంప్రమైజ్ రానట్లయితే క్వాష్ కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రేమ్రాజ్ వర్సెస్ పూర్ణమ్మ మీనన్ అండ్ అనదర్ 2024 సుప్రీం కోర్ట్.
Supreme Court set aside conviction under Section 138 of NI Act based on Civil Court's declaration that check was only for security. అంటే ఇందులో ఈ NI Act లో accused person is not gave for any legally enforceable debt కి ఇవ్వలేదు అనమాట. జస్ట్ సెక్యూరిటీ కోసం అని చెక్ అనేది ఇచ్చారు. కాబట్టి accused person is not liable under Section 138 of NI Act అని సుప్రీం కోర్ట్ చెప్పింది. ఇంకా జనరల్ గా ఏంటి, సివిల్ కోర్ట్ జడ్జ్మెంట్స్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ క్రిమినల్ కోర్ట్స్. The court clarified that the ratio of civil court proceeding would be binding on criminal proceeding for certain limited purposes such as sentence or damages imposed by the criminal court. General ga civil court judgments not binding on the criminal courts. కానీ కొన్ని peculiar circumstances లో ఓన్లీ లిమిటెడ్ పర్పసెస్ కి యూజ్ చేయొచ్చు. ఎప్పుడంటే సచ్ as సెంటెన్స్ ఆర్ డ్యామేజ్ ఇంపోజ్ చేసేటప్పుడు క్రిమినల్ కోర్ట్స్ సివిల్ కోర్ట్ ఇచ్చే జడ్జ్మెంట్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, సివిల్ కోర్టులో ఏం చేశారంటే డిక్లరేషన్ తెచ్చుకున్నారు, నేను ఈ చెక్ ఇచ్చింది ష్యూరిటీ పర్పస్ కోసమే ఇచ్చాను అని ఒక డిక్లరేషన్ తెచ్చుకున్నారు అనమాట. ఆ డిక్లరేషన్ ష్యూరిటీ కోసం ఇచ్చారు కాబట్టి ఇతనేమి నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్ కి ఇవ్వలేదు కాబట్టి అని ఎక్విట్ చేశారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రాజేష్ రంజన్ Srivastavan versus State of Jharkhand and another. Section 143A of NI Act. Related case, interim compensation in check dishonor cases is not mandatory. అంటే 143A of NI Act is అంటే interim compensation ఇచ్చేటప్పుడు it's not a mandatory, just discretion of the court. Supreme Court stated that an order directing the accused to pay interim compensation to the complainant should not be passed mechanically, but the court will have to prima facie evaluate the merits of the case made out by the complainant and the merits of the defense pleaded by the accused in reply to the application under Section 143A subsection 1 while deciding the application for seeking interim compensation. అంటే కేసు ఫైల్ చేసిన తర్వాత ఇంటరిమ్ కాంపన్సేషన్ కి అండర్ సెక్షన్ 143A సబ్సెక్షన్ 1 ఆఫ్ NI Act కింద అప్లికేషన్ కంప్లైంట్ ఫైల్ చేసేటప్పుడు ఆ కంప్లైనెంట్ తన అవర్మెంట్స్ రాస్తారు కదా, ద బేస్డ్ ఆన్ అవర్మెంట్స్ ద ప్రైమా ఫేసి ఎవాల్యుయేట్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్ మేడ్ అవుట్ అయినప్పుడు ప్రైమా ఫేసి ఉన్నట్లయితే అండ్ ఆల్సో మెరిట్స్ ఆఫ్ ద డిఫెన్స్ ప్లీడెడ్ బై ద అక్యూజ్డ్ ఇన్ రిప్లై టు ద అప్లికేషన్, రెండింటిని కన్సిడర్ చేసుకొని అప్పుడు మెజిస్ట్రేట్ ఆ ట్రయల్ కోర్ట్ హ్యాస్ టు గ్రాంట్ ఇంటరిమ్ కాంపన్సేషన్. మెకానికల్ గాను జస్ట్ అప్లికేషన్ పెట్టారు కదా, ప్రావిజన్ ఉంది కదా అని ఇవ్వకూడదు. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ మ్యాండేటరీ, డిస్క్రిషనరీ ఉంది కాబట్టి. The court will have to consider various factors such as nature of transaction, relationship, if any, between the accused and complainant and paying capacity of the accused. ఇంకా ఈ అప్లికేషన్ ని 143A సబ్సెక్షన్ 1 ఆఫ్ NI Act అప్లికేషన్ ని కన్సిడర్ చేసేటప్పుడు నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ చూడాలి, రిలేషన్షిప్ బిట్వీన్ ద అక్యూజ్డ్ అండ్ కంప్లైనెంట్ చూడాలి, అండ్ ఆల్సో పేయింగ్ కెపాసిటీ ఆఫ్ ద అక్యూజ్డ్ పర్సన్ ని కన్సిడర్ చేయాలన్నమాట. So while deciding the prayer, court must record brief reasons indicating the consideration of all the relevant factors. ఇంకా ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి ఇంటరిమ్ ఆర్డర్ గ్రాంట్ చేశారో దానికి రీజన్స్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. 143A ఇంటరిమ్ కాంపన్సేషన్ ఇచ్చినట్లయితే కోర్టు ఎందుకు ఇస్తున్నారు అనే రీజన్స్ కూడా మెన్షన్ చేయాలి. సుశీల Next one is Sushila Padmavati Amma versus Mrs. Bharati Airtel Limited, 2024 Supreme Court. This section 141 related case. Ante companies. Director not responsible for day-to-day affairs of the company can't be held liable for check dishonor. Ante
ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే డైరెక్టర్ ఆఫ్ అ కంపెనీ కుడ్ నాట్ బి హెల్డ్ లయబుల్ ఫర్ డిజోనర్ ఆఫ్ చెక్ ఇఫ్ కంప్లైనెంట్ ఫెయిల్ టు ప్రూవ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద డైరెక్టర్ ఇన్ డే టు డే అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ. కంప్లైనెంట్ ఏం చేయాలంటే డైరెక్టర్ని లయబుల్ చేయాలి అంటే ఆ డైరెక్టర్ డే టు డే అఫైర్స్ ఆఫ్ ద కంపెనీలో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ప్రూవ్ చేయాలి. అతని ఇన్వాల్వ్మెంట్ లేనట్లయితే డైరెక్టర్ ఈజ్ నాట్ లయబుల్. It was therefore necessary to ever as to how the director of the company is responsible to the affairs of the company. అదే డైరెక్టర్ని ఇన్వాల్వ్ చేయాలంటే డైరెక్టర్ డే టు డే అఫైర్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అతని రోల్ ఉంది అని ప్రూవ్ చేసినట్లయితేనే 141 కింద కంపెనీతో పాటు డైరెక్టర్ కూడా లయబుల్ అవుతారు అన్నమాట. Thank you.